పోరాటాల్లోంచి పుట్టింది అరుణ పతాకం. పిడికిలి బిగించి పోరాడింది కార్మిక లోకం. వెట్టి చాకిరీపై, పెట్టుబడిదారుల శ్రమదోపిడీపై తిరుగుబాటు చేసి కష్టజీవుల జీవితాలతో పాటు ప్రపంచ స్థితిని మార్చేసిన మహా ఉద్యమానికి చిహ్నమే మేడే. కార్మిక వీరుల త్యాగాల గుర్తే మేడే. ఇంకెన్నాళ్ళీ బానిస బతుకులంటూ పిడికిలి బిగిచ్చి శ్రమ దోపిడీని శక్తులను ఎదిరించి హక్కుల సాధనకై పోరాడింది కార్మిక శక్తి. కష్టజీవుల్లో వచ్చిన ఈ చారిత్రాత్మక చైతన్య దినమే మేడే. తమ హక్కుల కోసం రక్తార్పణం చేసిన కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికి కొత్త వెలుగులు అందించిన చరిత్ర మేడేది. 8 గంటల పనిదినం కోసం ప్రాణాలను సైతం అర్పించిన కార్మిక వీరులు ప్రపంచాన్ని ఏలుతున్న దోపిడీదారుల చీకటిని చెరిపేశారు. కష్టజీవుల జీవితాలకు కొత్త వెలుగులనిచ్చారు. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప. ఇది మార్క్సిస్ట్ మూల పురుషుడు కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం. ఈ నినాదమే ప్రపంచ కార్మిక శక్తిని ఏకం చేసింది, ప్రచండ శక్తిగా రూపాంతరం చెందేలా చేసింది. 19వ శతాబ్దంలో పెట్టుబడిదారులు చేస్తున్న దురాఘాతాలు, దుర్మార్గాలపై గళమెత్తిన కార్ల్ మార్క్స్ యూరప్ దేశాల్లో కార్మిక విప్లవానికి ఊపిరిపోశారు. కనీస వేతనం ఇవ్వకుండా, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కార్మికులను బానిసల్లా చూస్తున్న ఆ రోజుల్లో రోజుకు 18-20 గంటలు పనిచేయించేవారు. దీనిపై 1806లో కార్మికులు తిరుగుబాటు చేశారు. బ్రిటన్లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు యూరప్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలను కదిలించింది. 8 గంటల పనిదినం, 8 గంటల నిద్ర, 8 గంటలు విశ్రాంతి కావాలంటూ కార్మిక లోకం పతాక స్థాయిలో ఉద్యమం చేసింది. ఈ తిరుగుబాటుకు అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్స్ యూనియన్ నాయకత్వం వహించింది. 1886 మే 1న చికాగో నగరంలో జరిగిన కార్మికుల భారీ ప్రదర్శన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపారు. 4 కార్మికులు తుపాకీ తూటాలకు బలయ్యారు. దీనికి నిరసనగా మే 4న జరిగిన నిరసన ర్యాలీపైన తూటాలు పేలాయి. కార్మికుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. చికాగోలోని హే మార్కెట్ రక్తంతో తడిసిపోయింది. ఇక్కడే ఆవిర్భవించింది అరుణ పతాకం. యావత్ కార్మిక లోకం జీవితాలనే మార్చేసింది. కార్మిక హక్కులపై అగ్రరాజ్యాలతో పాటు ప్రపంచ దేశాలన్నీ దిగివచ్చేలా చేసింది. దీనికి గుర్తుగా నాటి నుంచి నేటి వరకు మేడేను కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటున్నారు.